ఎవరో పెద్ద ఏందో అమ్ముతుంది రోడ్డు మీద పెట్టి. ఇదంతా చూడండి ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్లో ఈ డబ్బా ఉంది కదా, కువైట్లో కూడా ఒకసారి నేను ఈ డబ్బాలో నా దగ్గర ఉండే సామాన్లు వేసిన. ఈ బిల్డింగ్ భలే ఉంది కదా, పోతా ఈ ఒకసారి వ్యూ వేసుకోండి, భలే ఉన్నది చూడండి. ఈ పక్క చూడండి ట్యాంకీ, ట్యాంకీలు ఇక్కడ పడుతున్నాయి నీళ్ళు. సముద్రంలోంచి ఫిల్టర్ చేసి దాంట్లోకి పడుతున్నారు. నాకు ఎక్కువ శివుడు శూలాలే కనపస్తున్నాయి ఏడ చూసినా కూడా. లొకేషన్ పెట్టుకొని పోతా ఉండా, వీటన్నిటితో సేమే పాయసం చేస్తా. ఇది మేడం ఉండే లొకేషన్ ఇదే. బయట గుర్రాలు చూసినారా? ఈ గుర్రాలు అంటున్నా, ఒంటెలు. చాలా పెద్ద బిల్డింగ్ అని చూసినారా? అది ఆడ ఉన్నది కదా బోర్డు, ఆడ పెడదాం అనుకున్నా. ఆడ పెట్టింటే అంతే ఇంకా గబ్బు అయిపోయింది. చూసినారా మొత్తము ఖాళీ ప్లేస్ అంతా. అక్కడక్కడ ఇల్లులు కట్టున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టున్నారు. ఈ సందు మొత్తం కవర్ చేశారు చూడండి. ఇవన్నీ ఒకటే డిజైన్గా ఉన్నాయి. పార్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒక ఐస్ క్రీమ్ బండి అయితే ఉన్నది. ఏక్ మిక్స్ దేవా, మిక్స్ ఓకే. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే తినడానికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. ఇక మధ్యాహ్నం అన్నం కూడా చేసుకున్నా ఒకేసారి. స్నానం చేసి రెడీ అయిపోయినా. మేడం ఫోన్ చేయకముందే రెండు రెడీ చేసేసి అన్నము టిఫను. సో అన్నం కూడా అయిపోయింది, పొంగు వచ్చేసింది. ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోయిందంటే వేద్దాం కడుపులోకి. నాకు ఫోన్ కూడా వచ్చేసింది. బా ఇదేంది 3 సార్లు మోగుతుంది, 4వసారి ఎత్తేటప్పుడు కట్ అయిపోతుంది. ఈ ఫోన్కి వస్తుందేమో ఫోన్. లేక ముందే తినేద్దాం కదా వస్తుందని. హలో మామ. నా మామ ఓకే. వాళ్ళు కరెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు ఉండానింది. మేడం బయటికి ఏం పోతానట్టున్నది. మేడము బయటికి వెళ్ళిపోయింది. ఈ వైర్ ఉంది కదా, వాళ్ళు ఈ వైర్ మారుస్తారు. వాళ్ళు మార్చేటప్పుడు ఈ పక్క అంటే ఈ గడ్డకి ఈ పక్క బొక్క వేసి ఏడ కింద పెట్టమను. ఈ పక్క ప్లేస్ మొత్తం ఏదే కానీ ఒక రవ్వ కూడా డ్యామేజ్ చేయవద్దు, నువ్వు దగ్గరుండి చెప్పు వాళ్ళకి. ఇవన్నీ కూడా కొత్తవి వేసినాము, లైట్లు, ఈ గడ్డి ఇదంతా కూడా కొత్తవి. కానీ మీరు ఇవన్నీ పగలగొడతారేమో, పగలగొట్టకాకండి. ఓన్లీ రోడ్డుకి అంటే ఈ గడ్డకి యువతల బొక్క వేసి లోపల బోర్డ్స్ అండి అని చెప్పమనింది ఈ వైర్ని. వాళ్ళు ఇది పగలగొడతారంట, చెప్పినారంట వాళ్ళు ముందుగానే, ఈ పగలగొడతాం మేమని. మేడం వచ్చి వద్దు పగలగొట్టద్దు అని తీసుకొని వచ్చి దీని లోపల పెడమనింది. నన్నేమో బయట పెట్టేసి ఆగిలేసిపోయింది. నాకాడ బీగాలు లేవు. తౌఫిక్ భాయ్ ఫోన్ చేస్తే మెసేజ్ చేసిన తౌఫిక్ భాయ్కి, దీని బీగాలు లేవు నాకాడ, నేనేమో బయటే ఉన్నా. తౌఫిక్ భాయ్కి ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన. తౌఫిక్ భాయ్ ఏ డోర్ నికాలో తౌఫిక్ భాయ్ మై బహార్. ఇప్పుడు ఓకే అని పెట్టాను. బయట ఎండ అదరగొడుతుంది. రాయా స్వామి. దీని బీగాలు ఇలా నాకు అందరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు. నికాలో తౌఫిక్ భాయ్. वो मेरे को इधर छोड़ को चल गया. अम्मा मैं वॉश कर रहा था वो. ओके थैंक यू. मेरा फोन बूम कर रहा है यार, वाइब्रेशन कर रहा है. థ్యాంక్ యూ. అది మేడం అయితే బయటికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు ఉండమనింది. అన్నం కూడా రెడీ అయిపోయింది మధ్యాహ్నం తినడానికి. ఎందుకంటే ఆమె పైన నమ్మకాలు లేవు నాకు. అది ఇంకా టిఫిన్ కూడా తినేసిన. వాళ్ళు వస్తే కరెంట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతా. నిన్న ఆమెని టీ ఇమ్మా అన్న, టీ పొడి. ఆమె ఏమి ఇచ్చింది? గ్రీన్ టీ ఇచ్చింది. ఈ గ్రీన్ టీ నేను తాగను, నాకు అంతగా అంటే పొద్దున పూట టీ తాగడం అలవాటు అయిపోయింది. ఇది ఇచ్చేసి టీ పొడి తెచ్చుకుందాం. ఆమెకి గ్రీన్ టీ నార్మల్ టీకి తేడాలి ఆమెకు అర్థం కాదా. పైన కవర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదమ్మా, అది అమ్మ అని చెప్పిన. ఇది గ్రీన్ కలర్లో ఉన్నది, అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది అమ్మ అని చెప్పిన. ఇచ్చాలే ఉండనింది. ఇది చూసారా పేపర్ పూలు ఇక్కడంతా. ఇది భలే గుచ్చుకుంటుంది స్వామి ఈ ముళ్ళు భయంకరంగా. ఒకసారి ఈడ ఉన్నాయి కదా ఈ బండలో, ఈడ పెడదామని చెప్పి ఇటు వంగిన,
ఈ ముళ్ళు నట్టే పైన నెత్తిని గుచ్చుకుని చూడు, అబ్బా పానం పోయింది. భలే కూసుగా ఉంటాయి ఈ ముళ్ళు. నిమ్మకాయ చెట్టు, కలబంద చెట్టు కూడా ఉన్నాయి. ఇది కలబంద చెట్టు, ఈ పక్క నిమ్మకాయ చెట్టు. గజ్జి నిమ్మకాయ ఏం నిమ్మకాయ తెలియదు కానీ ఎట్ట కనుక్కున్నానంటే ఇది వాసన చూసి కనుక్కున్నాను నిమ్మకాయ చెట్టు అని. నేను చెప్పిన ఒక గంటకు కూడా రాదు. రామ్మ తల్లే. ఇది కూడా ఏది ఇచ్చిందో చూడాలా. ఓపెన్ చేసి చూసిందో లేదా. ఇది వేరేదే. ఇది టీనేదే. ఇది టీ చూద్దాం పోసి. టీనా గ్రీన్ టీనా? టీనేలే. ఇది మనకు కావాల్సింది. ఇది టీ బ్రెడ్. ఇదే టిఫిన్ ఈరోజు. వాళ్ళు వస్తే బయటికి వెళ్ళిపోతా. Helping someday. క్యా హో గయా? This router. This router is finished. ఇది రోడరు నేను తెచ్చుకున్నా కదా ఫస్ట్. నాకు నెట్ సరిగా రాలా. 2 నెలల నుంచి వాడుతున్నాడు. నెట్ అయిపోయింది, తీసుకొచ్చి నాకు ఇచ్చేసినాడు. ఎందుకు ఇది? దేనికి పనికిరాదు, ఇది వేస్ట్ అసలు. ఇది నాకు పనికిరాని తోఫిక్ బై ఇచ్చేసిన. 500 రియాలు దీనికి ఊరికి అనవసరంగా బొక్క. చూసినారా దీంట్లో ఏమేమి ఉన్నాయో? ఏం లేవు. ఇది ఒక బ్యాటరీ. దీనికన్నా ఈ బ్యాటరీనే బరువు ఎక్కువ ఉన్నది. ఇదే బరువు ఉన్నది బాగా. దీనిలో ఒక సిమ్ ఇచ్చినాడు. ఇదే కంపెనీకి సంబంధించిందే, గో అంట. దేనికి పనికిరాదు, ఇది వేస్ట్ అసలు. ఇది నెట్టే సరిగా రాదు. తోఫిక్ భాయ్ ఎట్ట వాడుకున్నాడు ఏమో. నాకైతే 2 రోజులకి నాకు మెంటలు ఎక్కింది. దేనికి పనికొస్తుంది? పగలదింగి ఇది మరి. మొత్తం ఏమన్నా దీంట్లో ఏం లేదు. ఇది ఒక బోర్డు ఉన్నది. అంతే. ఇదేందో ఇదొక డిస్ప్లే. దీనిలో ఉన్నది ఈ బ్యాటరీ. దీన్ని ఫస్టే పగలకూడదాం అనుకున్నా. తెచ్చిన నాకు 2-3 రోజులు వాడినా. నాకు కోపం వచ్చి పగలకూడదాం అనుకున్నా. కానీ తోఫిక్ భాయ్ వచ్చి నేను వాడుకుంటా నాకు అన్నాడు. సరే ఎందుకు వేస్ట్ చేయాలా, ఎవరు వాడుకున్నా ఒకటే కదా అని చెప్పి ఇచ్చేసిన. ఇప్పుడు మొత్తం పిచ్చిలు పగలింది. మేడం ఏమో కరెంట్ వాళ్ళు వస్తారు చూస్తూ ఉండనింది. ఇంకొక మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయని. ఏమో అడిగింది కరెంట్ వాళ్ళు ఎప్పుడు వస్తారని. ఏమో మేడం నాకు తెలియదన్నా. సర్లే అయితే నన్ను ఇసిపెట్టేసి వస్తురా అని చెప్పింది. ఇంకేమన్నా ఏమో అదే ఏదో షూటింగ్ గీటింగ్ అని పోతూ ఉంటుంది కదా, అడిగన్నా పోతుందేమో. నిసిపెట్టేసి రావాలా. ఈ లోపల వాళ్ళు వచ్చారంటే నేనేం చేయలేను. వాళ్ళు పగలు కూడా వేసిపోతారు మొత్తము. చూద్దాం. మేము బిన్న వదిలిపెట్టేసి వచ్చేస్తా. అడిగిపోతుందో ఏమో. మేడం అయితే దించేసిన. అవును వెళ్ళిపో, వాళ్ళు కరెంట్ వాళ్ళు వస్తారేమో, నేను మళ్ళీ ఫోన్ చేస్తారా అనింది. మేడం ఏమో ఈ బిల్డింగ్లో పోయింది. ఇంటికి పోవాలా. 2 రూట్లు ఉన్నాయి. ఇట్లా లెఫ్ట్ పోవచ్చు, ఇట్లా రైట్ పోవచ్చు, అట్లా లెఫ్ట్ కూడా పోవచ్చు. రైట్ పోతే ఇప్పుడు నేను వచ్చిన రూటు. ఇట్లా రైట్కి వినానంటే ఏదో కన్ఫ్యూజ్ అయిపోతాం రైట్ లెఫ్ట్ అని. రైట్కి పోతే ఇట్లా పోవచ్చు కార్నేష్ రోడ్లోంచి. ఈ లారీ చూసినారా అంత బుడ్డిగా ఉన్నదా. ఇక్కడ ఎట్టా తిరుక్కోకూడదు, ఇట్లా పోవాల్సింది. ఇంకా ఇక్కడ ఏడ చూసినా కూడా బ్లాక్ రోడ్డు బ్లాక్ చూడ, అక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఉంటుంది ఆ లారీ పోతుంది, బుడ్డి లారీ. ఈ మారిగా ఎక్కడ చూడ ఈడ బ్లాక్ చేసినారా, అంత ఈడ కూడా మొత్తం రోడ్డు. ఎట్ట చూసినా కూడా రోడ్లు బ్లాకే. ఏ పక్క చూసినా కూడా వర్క్ జరుగుతూనే ఉన్నది. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చిన్న కొరవ డ్యామేజ్ అయిందనుకో మొత్తం అదంతా కూడా మొత్తం కవర్ చేసేస్తారు. కవర్ చేసి రిపేర్ చేస్తారు. భలే స్ట్రాంగ్గా వేస్తారు రోడ్లు అయితే. ఇంకా ఈ ఏరియా నుంచి స్ట్రైట్గా పోతే కార్నేష్ రోడ్డు పోవచ్చు. నేను బాగుండదు, ఈ రోడ్డు బాగుంటుంది అని చెప్పిన కదా, ఆ రోడ్డుకి పోతుంది. సో ఈ ఖాళీ ప్లేస్లో ఈ డబ్బా ఉంది కదా, కువైట్లో కూడా ఒకసారి నేను ఈ డబ్బాలో
నా దగ్గర ఉండే సామాన్లు వేసిన సేమ్ అదే డబ్బా అనమాట. అంటే మన దగ్గర ఏదన్నా వేస్ట్ గుడలు కానీ వేస్ట్ ఏమైనా ఉంటే దాంట్లో వేసినామంటే అవి పేద పిల్లలకి పంపిస్తారనమాట వీళ్ళు. ఇక్కడ కూడా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి డబ్బాలు. నేను కోయట్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఉండే పాత గుడలన్నీ వేసిన దాంట్లో. ఒకసారి ఇక్కడ కూడా వేయాలా. ఇప్పుడేమో 12 అయింది. ఎవరో పెద్ద ఏందో అమ్ముతుంది రోడ్డు మీద పెట్టి. ఈడ ఏడ చూసినా టీ అట్టాడు కూడా అమ్ముతూ ఉంటారు రోడ్డు మీద పెట్టి. ఆడ అదేమో అమ్ముతా ఉన్నట్టు ఆమె టీ. మెయిన్ రోడ్లో పార్కింగ్ ప్లేస్ పెట్టాడు చూడండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్, బండ్లు మార్క్ పెట్టుకోవచ్చు, ఫ్రీ పార్కింగ్ అనమాట. ఈ బిల్డింగ్ భలే ఉంది కదా, చాలాసార్లు వచ్చిన కానీ వీడియో తీలా. ఈ బిల్డింగ్ భలే ఉంది, దేనికి సంబంధించిందో తెలీదు, చూసానికి భలే ఉంది. ఇదంతా పార్క్ ప్లేస్. పొంగల్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎట్ట ఈ రూటే పోతున్నా దిగిన. ఇంత ఎండలో ఇంత సెగలో చూడండి ఎంత బాగుందో, పచ్చగా ఉన్నది. ఏందో పూల చెట్లు కానీ మొత్తం పార్కింగ్ ప్లేస్. ఆయన ఎవరో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆడ. చేయనైనా చెయ్యి. ఈ పక్క చూడండి ట్యాంకీ, ట్యాంకీలు నీళ్లు పట్టేటి. మా ఇంటికి వస్తుంది కదా ఆ ట్యాంకీ, ట్యాంకీలు అనుకుంటా. ఇక్కడ పడుతున్నాయి నీళ్ళు, సముద్రంలోంచి ఫిల్టర్ చేసి దాంట్లోకి పడుతున్నారు. నా బండి ఆడ పార్కింగ్ చేసిన, బిన్నా పోవాలా లేకపోతే మళ్ళీ మేడము ఏడున్నామని ఫోన్ చేస్తుంది. చూద్దాం. చూసారా ఇదంతా ఎట్టున్నదో. అక్కడ మధ్యలో అది రౌండ్ చూడండి, శివుడు శూలం ఉన్న. నాకు ఎక్కువ శివుడు శూలాలే కనిపిస్తున్నాయి. ఏడ చూసినా కూడా అయ్యే గుర్తుకొస్తున్నాయి చూస్తూ ఉంటే. ఈ ట్యాంకీలన్నీ ఒకటి పోతున్నాయి లోపలికి. ఇక్కడ అడ్డం ఉన్నది, అందుకే ఇవ్వాలా. నీళ్ళ ట్యాంకీలు అనుకుంటా. ఆ పక్క సముద్రం ఉన్నది, ఆ సముద్రంలో ఫిల్టర్ చేసి పడతా ఉన్నట్టున్నారు. చాలా ఉన్నాయి లారీలు ఈడ. భలే ఉంది లొకేషన్. ఇట్లాంటి లొకేషన్ అంటే మేము ఉండే ఏరియాలో, మా ఊర్లో కానీ ఉంటే కన్నా రోజు వీడే ఉంటాం మేము. చూడండి ఎంత బాగుంది అసలు చూసానికి. ఇంకా లేట్ అయితే మేడం ఫోన్ చేస్తుంది, వెళ్ళిపోతాం మనము. మందు కూడా కొట్టినట్టున్నారు. అదే చెట్లకు మందు కొడతారు కదా, అది వాసన వస్తుంది. ఏం చెట్లు అవి? ఖర్జూరం చెట్లు కాదు, ఖర్జూరం చెట్లు కాదు, ఏందో ఇవి ఏం చెట్లో తెలీదు. చూసినారు కదా, చాలా బాగుంది పార్కు. చాలామంది ఎక్స్ప్లోర్ చేయి సౌదీగా అంటారు, కానీ నేను ఇక్కడ పనికి వచ్చినా కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరదు. కోవిడ్లో లాగా ఇక్కడ కొద్దిగా ఫ్రీడమ్ తక్కువ అనమాట. బయటికి పోయేదానికి మనకు అవసరమైతే బండి ఇయ్యరు. అంటే మనము చిన్న వాటికి హాస్పిటల్కో లేదంటే కటింగ్ చేయించుకోవడానికి వాటికైతే ఇచ్చారు. మేము బయట పోయి తిరిగి వస్తామంటే ఇయ్యరు. సో అందుకోసం అప్పుడప్పుడు ఇట్లా సింగిల్ డ్యూటీ పడినప్పుడు ఈ ఏరియాలో ఏదైనా మంచి లొకేషన్లు కన్నా కనిపించినాయంటే దిగి మీ అందరికీ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే సింగిల్గా ఉండా కాబట్టి దిగిన. ఇంటికాడికి వచ్చేసిన, వీళ్ళు ఏమో రాలా కరెంట్ వాళ్ళు. ఎప్పుడో పొద్దున వచ్చా అని చెప్పినారు, ఇంతవరకు రాదు. ఆ కరెంట్ వాళ్ళు వచ్చేదిలే అయ్యేదిలే. మా మేడం కూడా బయట నుంచి అయితే వచ్చేసింది, పోయి అన్నం తీసుకున్నాము. మా మేడం వస్తానే అడిగింది కరెంట్ వాళ్ళు వచ్చారని, రాలా మేడం అని చెప్పి. నాకు డ్యూటీ కూడా పడింది, అన్నం తినేసిపోయింది మేడము. లొకేషన్ ఇచ్చింది, అక్కడైతే సామాన్లు ఉన్నాయంట తీసుకురావాలా. ఆమె అయితే చికెన్ చేసిందంట, చికెన్ ఇచ్చింది. చికెను సలాడ్ అడిగి ఇప్పించుకున్నా. సలాడ్ ఇమ్మా అన్న, చికెన్ కూడా చేసిన ఎత్తుకోమనింది. సరే ఈ తల్లి అని చెప్పిన, తీసుకున్నా. అన్నం కూడా నేను చేసుకున్నా కదా పొద్దున, అదే ఇంకేది నిన్న నేను చేసుకున్న పచ్చడి, ఇంకా ఆమె ఇచ్చిన చికెన్. ఇది చూడాలి దీని టేస్ట్. ఇదేమో సలాడ్ తక్కువ ఇచ్చింది. ఇంక తినేసి మళ్ళీ డ్యూటీ అయితే ఉంది. మేడం లొకేషన్ ఇచ్చింది, ఈ లొకేషన్కి పోయి ఏదో సామాన్లు ఉన్నాయంట, అక్కడ ఎత్తుకురామనింది. 25 కిలోమీటర్లు ఉన్నది. తిన్న వెంటనే పోవనింది. సర్లే మేడం అన్న. అన్నం అయితే తినేసిన, ఇంకా పోయి మేడం చెప్పిన లొకేషన్కి అయితే పోయి సామాన్లు తీసుకొని వస్తాం. లొకేషన్ పెట్టుకొని పోతా ఉండా, మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసింది. లొకేషన్ ఇంకా సుమారు 20 కిలోమీటర్లు అయితే ఉంది. మా ఈది కూడా దాట్లా. వద్దులే వెంకి, వచ్చేసి రిటర్న్ వచ్చేయనింది. మళ్ళీ రిటర్న్ అయితే పోతానా ఇంటి దగ్గరికి. ఎందుకు పొమ్మనిందో మళ్ళీ రిటర్న్ రమ్మంటుందో తెలీదు. వాళ్ళు ఏమన్నా తెచ్చిస్తా అన్నారో లేదా ఎట్లా తెలీదు. నన్ను అయితే వచ్చేసే నువ్వు పోవద్దులే అనింది.
సో నేనైతే రిటర్న్ ఇంటికి పోతున్నా. ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఆమె ఫోన్ చేసే లోపల ఖాళీగానే ఉంటా. నా దగ్గర సేమియాలు ఉన్నాయి. సేమియాలు, పాలు, చక్కెర, పాయసం చేస్తా. వీటిల్లో నా కాడ గింజలు కూడా ఉన్నాయి. ఇరున్నాయి. వీటన్నిటితో సేమియా పాయసం చేస్తా. చూద్దాం, ఫస్ట్ టైం ట్రై చేస్తాం. నా దగ్గర నెయ్యి అయితే లేదు, నూనె పోసిన ఏమవుతుందో. ఈ గింజలు ఉన్నాయి, 5 దోస గింజలు కాదు, గుమ్మడి గింజలు. ఈ సన్ఫ్లవర్ గింజలు, ఈ 2 ఉన్నాయి. ఇంకొక పక్క దీంట్లో పాలు పోద్దాము. పాలు కాంచుకునే దానికి నాకు అడిగం లేదు, ఇదే ఉండేది. ఇవైతే ఏగినాయి. ప్లేట్లు లేవు నా కాడ. మళ్ళీ ప్లేట్లు కూడా కొనుక్కున్నా అంటారు. వాళ్ళు ఇస్తారు ప్లేట్లు అవి, నేనే కడిగి ఇచ్చేసిన వాళ్ళకి. ఈ ఎత్తే లోపల మాడిపెట్టేటట్టు. దీంట్లోనే సేమియాలు వేసుకున్నాను. అలా ఎక్కువతాయి. చూసినారా, సేమియాలు ఎర్రగా వచ్చినాయి. దీంట్లోనే నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడకబెట్టి మళ్ళీ పాలు పోద్దాము. అందా బారమ్మ తల్లే చెడిపోకుండా. సేమియాలు అయితే ఉడికినాయి. దీంట్లోనే పాలు పోసేస్తే పాలు కూడా కాగినాయి. చిక్కటి పాలు, నీళ్ళే పోయిలే అసలు. సేమియాలో పోసిన అయ్యే నీళ్ళు. ఇంకా చూద్దాం ఏమవుతుందో. దీనిలోనే ఇంకా నా కాడ ఒక గ్లాస్ ఉన్నాయి చక్కెర అయిపోయింది. అడిగి తెచ్చుకోవాలి చక్కెర. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. పాయసం అయితే గట్టి పడిపోయింది. సరే, ఎంత గట్టిగా ఉందో, బాగుంది కదా. ఇంకా దీంట్లోనే ఈ గింజలు వేసేద్దాం. పడేసాము. ఇది మన పాయసం. దీన్ని ఎత్తుకొని గిన్నెలు వేసుకొని తినేమే. తోఫిక్ బైక్ కూడా ఇస్తా, చూద్దాం ఏమంటాడు తోఫిక్ బై. చూస్తానికి బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన. నాకు ఎక్కువ బెల్ల పాయసం అంటే ఇష్టము. బెల్లము, శనగబ్యాళ్ళు వేసేస్తారు కదా, అదంటే భలే ఇష్టము. ఇదన్నీ కూడా కొద్దిగా ఇష్టమే. అదైతే ఇంకా బాగా తింటా. నిజంగా ఇది చూసేదానికి చాలా బాగుంది. ఇట్లాంటి మా మేడం కూడా ఇవ్వాలి, తినాలా. మా మేడం బాగుంటుంది. చూసినారా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. చూసినానికి చాలా బాగుంది. पायसम सेमिया पायसम। हाँ वही है, शेमाई कहता है ना। अच्छा क्या? ये गर्मा गर्म खाओगे? नहीं है, ये बाद में खाओ, रात को खाऊंगा। रात को? हाँ। नहीं अभी नहीं खाओ। अभी नहीं खाऊंगा, गर्मा गर्म खाऊंगा ना तो हमाम आएगा। हमाम नहीं है, ये जल जाएगा। जल जाता है हाँ, ये बहुत, ये ठंडा हो जाए ना फिर खाऊंगा। अभी टाइम भी है मेरा। एक टेस्ट करो। हाँ थोड़ा हाथ में दो ना। जलेगा, देखो जलता है। मैं बोला ना जलता है। कैसा है स्पीड? पूरा ठीक है पूरा स्पीड अच्छा है। ठीक है। బాగా వచ్చిందంట. మనకి స్పూన్ లేదే, ఇది ఉన్నది కాలిపోతుంది బాగా. ये अच्छा लगता है, क्या मालूम है? हाँ फ्रिज में रख के खाओ। हाँ ठंडा में अच्छा था। ठंडा में अच्छा लगता है आपको भी जमा के। हाँ ठंडा में जब जम जाए ना तब केक के जैसा लगता है, मेरे को अच्छा लगता है। అబ్బా अच्छा है। సూపర్ టేస్ట్ వచ్చింది. ఒకరో
పని మనిషికి ఇద్దాము పాపము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకేందంటే ఏదైనా చేసినప్పుడు పక్కన వాళ్ళకి పెట్టడం అలవాటు. అంటే నేను తినకపోయినా వాళ్ళకి పెట్టేస్తా ఫస్ట్. వాళ్ళు బాగుంది అన్నారంటే నాకు చాలా ఆనందం అనమాట. సో అందుకు అదొక హ్యాబీసా అదో హ్యాబీస్ ఏదో ఒకటి మనకి ఇంగ్లీష్ రాదు. పోయి దీన్ని ఇచ్చేద్దాం. ఇంగ్లీష్ రాక కాదు, ఇంగ్లీష్ పదాలు పలకవు నాకు. ఆమెకైతే ఇచ్చిన నాకు చక్కెర కావాలమ్మా చక్కెర అని చెప్పిన చక్కెర డబ్బా అయితే ఇచ్చిన. అప్పుడెప్పుడో 4 నెలల ముందు ఇచ్చారు చక్కెర. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది పాయసం చేయడం వల్ల. ఇప్పించుకున్నా దీన్ని నిండా ఇచ్చింది. ఇది ఒక 4-5 నెలలు వస్తుంది నాకు. టైం 4 అయింది. ఆ మేడం అయితే ఫోన్ చేసింది కరెంట్ వాళ్ళు వచ్చినారా అని. వాళ్ళు వచ్చేదిలే ఏదిలే మేడం అన్నా. సరే అయితే నువ్వు రా వెంకి నేను వస్తానండి. ఇంకా పోయి ఆమెను ఎక్కించుకురావాలా. ఆమె కరెంట్ వాళ్ళు వస్తారని నన్ను పంపించింది, లేదా నన్ను ఆడే కూర్చోపెట్టుకునిండు. ఇది మేడం ఉండే లొకేషన్ ఇదే. దీంట్లోకి అయితే పోయింది. అయితే ఇసిపెట్టినా నేనే. ఇది గేటు సర్రం పడిపోతుంది. తపక్కన పడింది అనుకో కారు మీద అంతే. బయట గుర్రాలు చూసినారా? ఈ గుర్రాలు అంటున్నా ఒంటెలు భలే ఉండే కదా సెటప్. భలే పెట్టినారు. ఇంకా మేడంకి ఫోన్ చేయాలి. మేడం ఏడ ఉన్నదో. ఇక్కడ ఫుల్ ఉన్నాయి బండ్లు. మిస్ కాల్ అయితే ఇచ్చేసిన. బండ్లు అన్నీ ఉన్నాయి ఫుల్గా. ఇవి ఆడున్నదో రోడ్లోనే పెట్టేసిన బండి. అర్థం పార్కింగ్ లేదు చూసినారా. చాలా పెద్ద బిల్డింగ్ అని. 929 అంట, 95 అంట, ఏందో స్టార్ బుక్స్ ఏదో ఉన్నాయి. అవి మాత్రం భలే ఉన్నాయి వంటలు. ఆమెమో రాలా. ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా పోలీస్ ఆయన ఉన్నాడు. ఆయన ముందుకు బా అంటున్నాడు. ఒకవేళ ఆయన చెప్పినా కూడా మనం ముందుకు పోలేదనుకో ఆయన ఫోటో కొట్టేసి ఇక్కడ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఏం వేస్తాడు. ఆ యాప్లో వేస్తే మనకి ఫైన్ పడిపోతుంది. ఒరే నాయానికి ఎందుకు వచ్చావు అటు బోర సమయ అనుకొని వచ్చావా. కుంటోలు పెట్టే బండి కానీ అది పెట్టామంటే అంతే ఫైన్ వేస్తారు. నేను పెడితే అంతే ఇంకా ఎత్తుకోమని పోతారు ఫైన్. మేము ఆడున్నాదో బా ఆడపోతుంది బండి. కానీ ఆ రౌండ్ రెడీగా ఉన్నాయి. విన్నారా అమ్మ తల్లి. పార్కింగ్ ఉంటే భయం లే, ఎంతసేపు అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదో బండి పోయిందా లేకపోతే ఎట్టా? పోయింది. ఆ బండి పెట్టేసినాడు. ఇక్కడ గులిపెత్త బండి ఉన్నది. ఈ బండి కనపరాలి నాకు వెనక నుంచి. వీళ్ళు ఏమైనా పోతారేమో చూస్తాం కార్బాయ్ వాళ్ళు. ఈ బండి పోతుంది అనుకుంటా. ఈ బండి పోతే కాదు, బీగాలు పడిపోయి దాంట్లో దాన్ని తీస్తారు. బీగాలు మర్చిపోయినట్టు మరి లోపల. నేనేమో తీసుకుంటా. లాస్ట్ ఇంకా ఎగ్జిట్ దగ్గర ఉన్నది, ఏం చేయలేము. ఫోన్ చేస్తే ముందుకు రమ్మ తల్లి అని చెప్తా. ఇంకట ముందుకు వెళ్ళిపోయామనుకో బయటికి పోవాల్సింది. ఇంకా మళ్ళీ తలకాయ నొప్పి. ఆడ ఎగ్జిట్ గేట్ కాడ పెడదాం అనుకున్నా కదా, అది చూస్తే కాళ్ళు లేకంటూ ఉంటాయి కదా వాళ్ళ కోసం. కానీ ఇక్కడ 2 బండ్లు పోయినాయి. ఇక్కడ పెట్టేస్తే పోతుంది. ఆడ పెట్టింటే అంతే, నా కాళ్ళు తీసేసిండు. అది ఇది మంచి పార్కింగ్. ఇంకా ఎప్పుడైనా రాని. చూసినారా అది ఆడ ఉన్నది కదా బోర్డు, ఆడ పెడదాం అనుకున్నా. ఆడ పెట్టింటే అంతే ఇంకా గబ్బు అయిపోయింది. లాస్ట్ అదే ఎగ్జిట్. ఎట్టో ఇక్కడ బండి పోయింది, ఇక్కడ పెట్టేసిన. ఇంకా ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇంటికైతే వచ్చేసినాము. నేను పార్కింగ్ ప్లేస్లో ఉంటే డైరెక్ట్ మేడం బండి కాడికి వచ్చేసింది. వచ్చి బండి ఎక్కేసింది. ప్రస్తుతానికి నా డ్యూటీలు అయితే అయిపోయినాయి అని నేను అనుకుంటున్నా.
ఇంకేమైనా సింగిల్ డ్యూటీలు పడితే పడచ్చు. టైం 7 వస్తుంది. నాకైతే డ్యూటీ పడింది. ఇంకొక మేడం ఉంది కదా, ఆమె బండి స్టార్ట్ చేయమంది. నేను ఈ టైంలో పోతాను, మళ్ళీ నన్ను ఇంటికి పంపించదో లేదో బ్యాగ్ సిద్ధం చేసుకున్నా. ఇంటికి పంపిస్తే వచ్చేది, లేదంటే అక్కడే జాగారం చేసేది. చూద్దాం అడిగిపోతుందో. మేడం అయితే ఈ మందకాకైతే వచ్చింది. ఈ మందకా ఏంటంటే కొత్త మందకా, కానీ అప్పుడెప్పుడో ఫస్ట్ కొత్తలో స్టార్టింగ్ సౌదీకి వచ్చినప్పుడు తీసుకొచ్చింది మేడము. ఇక్కడికి పోవాలంటే మేడము లాంగ్లో ఉన్నది కదా ఇల్లు, ఆ ఇంటికి బాగుంటుంది. ఇప్పుడు ఎక్కి బండి లాంగ్లో ఉన్నది కదా ఆ ఇల్లు, ఆ ఇంటికి బానింది. నేను అక్కడక్కడ గుడ్డు గుర్తులు అయితే పెట్టుకున్నా ఈ ఏరియాకి రావడానికి. 4 నెలల ముందు వచ్చినా కదా, మొత్తం నేను యాడాడ గుడ్డు గుర్తులు పెట్టుకుని అన్నీ మారిపోయినాయి. ఇదేంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు అనుకుంటా, కొండల్లో ఇచ్చినారు కానీ వదలకుండా కట్టినారు. ఒకసారి ముందుకు పోయి చూపిస్తాం, మబ్బులో కనపరావేమో, చూపిస్తా, ట్రై చేస్తా. చూడండి, చూసినారా మొత్తము ఖాళీ ప్లేస్ అంతా. అక్కడక్కడ ఇల్లులు కట్టున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టున్నారు. లైటింగ్ మాత్రం బీభత్తంగా పెడతారు. అన్నీ ఈ పక్క అన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి, ఆ ముందు పక్క అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇది మాత్రం బిల్డింగ్ భలే కట్టినారు, లైటింగ్ గీటింగ్ భలే ఉన్నది. ఈ పక్క చూడండి, మొత్తం ఖాళీ ప్లేసే. మొత్తం కొండ ప్రాంతంలో ఇచ్చారు. పైన కూడా బాగా కట్టుకున్నారు. ఇదంతా ఖాళీ ప్లేసే. చూడండి ఎంత మబ్బుగా ఉన్నదో, మబ్బులో కనపరాడంలో అంతే. ఇదంతా ఈ పక్క అంతా ఖాళీగానే ఉన్నది, ఇంకా కట్ల. ఈ పక్క ఓన్లీ ఈ పక్క సైడే కట్టున్నారు. ఇదంతా కూడా ఖాళీగా ఉంది. కొద్దిగా ముందుకు పోతా, ముందుకు యూటర్న్ కొట్టుకొని వస్తా. సార్ మొత్తం చూడండి, మొత్తం హైట్గా ఉన్నది. చూడండి, డిప్ కొడుతున్నాడు చూడండి, మొత్తం హైట్గా ఉన్నది. మొత్తం ఈ పక్క అంతా కూడా ఖాళీ ప్లేస్ కడతారు. ఈ పక్క బిల్డింగ్లో కనపరాడంలే, ఓన్లీ ఈ పక్క ఒక్కటే కట్టున్నారు. చూసినారా, ఎట్లా పోదాం. అంత ఎక్కుడు ప్రాంతం ఉన్నట్టున్నది. అంతా ఎట్టపోయి ఎట్టు తిరుక్కుంటే మేడం ఉండే ప్లేస్కి పోవచ్చు అనుకుంటా. ఏం సమీడ టైర్ పెట్టినారు, గుంత ఉన్నదనే. సరే, ఓన్లీ ఈ గుంతలోనే కట్టుకున్నారు. ఈ హైట్లో మాత్రం కట్ల వదిలేసి ఉన్నారంటే. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ఏరియా నుంచి చాలా దూరము, దగ్గర దగ్గర ఒక 35-40 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత కొండ ప్రాంతంలో కూడా వీళ్ళు వదలకుండా ఎందుకు బిల్డింగ్లు కట్టినారంటే, డ్రైవర్ ఉంటాడు, కార్లు ఉంటాయి, బాగా దండిగా డబ్బు ఉంటుంది. సో వీళ్ళకేం భయంలే, అందుకే ఎట్టయినా కూడా కట్టేసినారు. ఈ సందు మొత్తం కవర్ చేసేసినారు. చూడండి, ఇవన్నీ ఒకటే డిజైన్గా ఉన్నాయి. చూసేదానికి ఒకటే డిజైన్గా ఉన్నాయి. లైటింగ్ గీటింగ్ మొత్తం సెటప్ అంతా ఒకటే డిజైన్. ఈ పక్క పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ ప్లేస్లో ఐస్ క్రీమ్ బండి ఉన్నది. అడిగి ఐస్ క్రీమ్ తిందాం. చూసినారా, ఈ బిల్డింగ్లకి ఇది ఒక పార్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒక ఐస్ క్రీమ్ బండి అయితే ఉన్నది. సో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టున్నారు. చూసారా, ఐస్ క్రీమ్ బండి ఎంత బాగున్నదో. ఈ పార్క్ వాళ్ళు పిల్లలు ఆడుకునేదానికి వస్తారు కదా, ఇక్కడైతే పెట్టినారు. ఏక్ మిక్స్ దేవా, మిక్స్ ఓకే. నేనైతే మిక్స్ అడిగిన, మిక్స్ మొత్తం అన్నీ వేసి ఇవ్వని చూద్దాం టేస్ట్. చూసారా మిషన్ లోపల, దీన్ని ఐస్ క్రీమ్ డిజైన్ అంతా ఎక్కడ చూసినా ఇట్టే ఉంటాయి. ఐస్ క్రీమ్లు కానీ, కాఫీ డిజైన్లు కానీ, ఇట్టన్నీ ఈ విధంగా బండి. వీడు వద్దనుకుంటే తీసుకొని ఇంకో దూరంగా ఏడనే పెట్టుకోవచ్చు. మనం చెప్పిన ఐస్ క్రీమ్ అయితే అన్నీ మిక్స్ చేసి మొత్తం. ఓయమ్మ, చూసారా, అన్నీ మిక్స్ కొట్టినాడు అనమాట, అన్ని రకాలు. బాగుంది. 3 రియాల్ అంట, అంటే 1 రియాలు 24 రూపాయలు అట్లా పడుతుంది. దగ్గర దగ్గర 72 రూపాయలు. ఈ ఏరియాకి చాలాసార్లు వచ్చినా కానీ ఈ పార్క్ ఎప్పుడు చూడాల, ఇప్పుడు చూసిన పార్క్. ఇంకా మేడం అయితే ఆడున్నది, ఆ ముందు పక్క కారు ఉంది కదా నల్లది, ఆ కార్ దగ్గర. అంటే పైకి వినారు వాళ్ళు, అదే మేడము. ఇంకా నేను ఇక్కడ పార్కింగ్ చేసుకున్నా.
ఆమె ఫోన్ చేసి సరే వెళ్ళిపోతా. అన్నీ మిక్స్ అన్ని రకాలు వస్తున్నాయి నోటికి. మేడం వీడికి వచ్చిందంటే నాకు తెలిసి 10-11 అవుతుంది. ఇప్పుడు 8 అయింది. ఇంకా ఏ టైంకి వస్తుందో చూడాలా. ఇంకా అంతవరకు మనం కార్లోనే చూద్దాం ఏ టైంకి వస్తుందో. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాము. 10:40 అయింది. సరే టైము. మేడం అయితే దిగి వెళ్ళిపోయింది. లైట్లు కూడా ఆపేసినారు. సో చూసారు కదా, ఈ టైంకి అయితే నా డ్యూటీలు అయితే అయిపోయినాయి ఈ రోజుకి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.